ఎవరన్నా రాగానే మా వాడికి చదువు రావట్లా వాళ్ళ ముందు చెప్పకూడదని మరింత బాధపడతారు వీళ్ళు. మాస్టర్ ముందు చెప్పు, గురువు వస్తే చెప్పు, లేకపోతే చెప్పద్దు. మీ వాడు చదువుకో బాగానే ఉన్నాడండి అంతే, ఇంకొద్దు. తర్వాత వెళ్ళాక తలుపేసి మొత్తం గుండు రామకీర్తన పాడి, అది వేరే విషయం. ఇంత ఇతరుల ముందు ఎప్పుడు పిల్లల్ని అవమానించకూడదు. చిన్న అక్కడ మనోభావాలు అక్కడ దెబ్బతింటాయి. వాళ్ళు మనం తిట్టినా కొట్టినా పడతారు, కానీ ఇతరుల ముందు ఏమన్నా అంటే మాత్రం అంటెత్తిపోతుంది. ఎవరికైనా అంతేనండి, ఎవరికైనా అంతే. పసిపిల్లలకు కూడా అంతేనండి. ఇంట్లో ఒక పిల్ల ఉందనుకోండి, మీరు ఏమీ దానికి పెట్టకపోయినా ఏమనుకోదు, అమ్మ తినలేదు నాకు పెట్టలేదు అనుకుంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకళ్ళకి పెట్టి ఒకళ్ళకి పెట్టకపోతే మంట ఎత్తిపోతుంది అక్కడ. అంటే ఏదైనా అంతే పోలిక, పెద్దవాళ్ళకే ఉంటుంది, చిన్నవాళ్ళకు ఉండదా? అంచేతను ఇలా పనసకాయలాగా వేరుగా ఉన్నప్పుడు, గుణదోషాలు ఉన్నప్పుడు మనం ఎలా భరించాలి? ఏది బయటికి చెప్పాలో అది చెప్పాలి, ఏది చెప్పకూడదో అది చెప్పకూడదు. కానీ చెప్పకూడదని చెప్పేసి దాన్ని మసిపూసి మారేడుగా చేయొద్దు, దాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనిషి బాగుంటాడు ఖచ్చితంగా.